కడుతున్నది లోపల వీడియోస్ బిల్డింగ్ ఎక్కడ సంబంధం దానికి బిల్డింగ్ సంబంధం ఉందా? సంబంధం లేకుండా ఖాళీ పీలి పోటీ చేసేది లేదు, చేసేది అచ్చిపట్టి వీడిసి ముస్కుల మా దగ్గర రూపాయలు చూపిస్తాం మేము కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళు మమ్మల్ని అయిపోతే మీరేం చేస్తారు? ఇక చూసుకోసారి చూడు, ఇక్కడ నర్సరీ కనిపిస్తుంది ఏడన్నా? నర్సరీ నేను చెట్టు మొలిచిన గాలి పక్క వాళ్ళు మీకు అడిగిరమ్మని నేను చెట్టు మొలిచిన మీద చూడండి ఒకసారి. ఇక్కడ నర్సరీ కనిపిస్తుంది, ఆయన చెట్టు పెట్టింది ఏడన్నా? అవు సాగర్ నువ్వు ఈయన ఉన్నావు కదా, శేఖర్ నువ్వు ఈయన ఉన్నావు, నేను నర్సరీ ఉంది ఇక. వాళ్ళు ఇచ్చిన దగ్గర మేము మొన్న ఏమంటాడు ప్రెస్ మీట్లో, మొన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు, మేము జాగా ఈయన ఆడివనా కలెక్టర్ ఎంఆర్ఓనా జాగా ఇల్లు చూపిస్తే మేము తీసుకుంటామా? కలెక్టర్ కంటే ఎక్కువ అయిపోయి ఇల్లే ఒక వర్గం. ఏమన్నా మన శేఖర్ నీతో ఏమన్నాడు, మేము చూపిస్తామన్నాడు కదా, ఈ రోజు చూపెడతాం అంటే ఈ లెక్క రాజ్యాంగేతర శక్తి ప్రవర్తిస్తున్నాం వాళ్ళే చెప్పినట్టు కదా, వాళ్ళే చెప్పినట్ట కదా మేము చూపిస్తామంటే వీళ్ళు ఏమన్నా ఆడివనా? వీళ్ళు మాకు విచారణ చేయండి, మరి వీళ్ళు ఏమన్నా మా మీద అధికారులా కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ప్రజా పరిపాలన చేస్తాం. చూడు ఇక్కడ నర్సరీ ఉందా, నర్సరీ ఇక్కడ మీరు ఒక్క ఎంక్వైరీ ఏంటి వాళ్ళని చేరి నర్సరీ ఉందంటే మేము రేపే బంద్ చేస్తాం. ఇక్కడ ఎన్నాళ్ళు లేని ఇప్పుడు వీడియో క్లిప్ మీ అందరికి పర్సనల్గా పంపిస్తున్నా, ఖచ్చితంగా ప్లే అయ్యారు. గ్రామ ప్రజలు కూడా అన్నీ తెలాల పరిస్థితి ఎప్పుడుంది, ఇప్పుడుంది. రెచ్చగొట్టడం తప్ప ఇంకా ఏం లేదు. చూడు మా వార్డు మెంబర్లు ఉన్న అందరిలో పాలకవర్గం ఉప సర్పంచ్ ఉన్నాడు, పాలకవర్గం మొత్తం ఉన్నాయి. ఏదైతే ఇక్కడ నర్సరీ అది ఉందని చెప్తారు చూడు, దాని వీడియో క్లిప్ మీకు చూపిస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఒకసారి క్లోజ్ చేసుకోండి. ఎక్కడెక్కడ నర్సరీ ఉందో చూపించండి. నర్సరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ క్లిప్ కూడా మీకు వాట్సాప్లో పెడతా, స్టేటస్ మీరు పెట్టుకుంది. ఎక్కడుంది నర్సరీలా కనిపిస్తున్నా విలేకరులు మీకు ఎక్కడన్నా నర్సరీ ఉన్నట్టు దీంట్లో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా? మేమేమైనా చేసినామా? ఆ వీడీసీ బిల్డింగ్ 10 లక్షలు వచ్చి 10 లక్షలు ఎప్పుడు లేకపోతే మీరు డీటెయిల్స్ ఇవ్వమన్నాడు. రేపు పోండి అడుగుతారు కదా, 10 లక్షలు వచ్చినాయి మాకు అని. 10 లక్షలు ఏ చెక్ వచ్చింది, ఎన్ని వచ్చి డ్రా చేసి అడుగుండ్రి. కనిపిస్తుందా లేదు ఇలా వీడియోలో? ఏముంది, పెంటాలు పోసుకున్నారు నడి మధ్య దోమలతో ఈగలతో మంది చచ్చిపోతారు. కంప్లైంట్ ఇస్తే మేము మంచిగా రాదు చేయాలని కనిపిస్తుందా క్లిప్? మరొకసారి ప్లే చేయమంటారా? ప్రజలకు నమస్కారం. ఈరోజు నందిపూర్ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీ దగ్గర కచేరీ వద్ద వివో బిల్డింగ్ వివాదం ఏదైతే జరుగుతుందో ఆ వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా పాలకవర్గం ఈరోజు 25/6/26 నాడు కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మహిళా భవనం కచేరీ వద్ద నిర్మించాలని సిరిప్ 56 గజాలలో మహిళా భవనం నిర్మిస్తున్నాం. దాంతో అయ్యేది లేదు. అక్కడ మహిళా భవనే కాకుండా వీడీసీ బిల్డింగ్ ఏదైతే చెప్తున్నారో ఆ వీడీసీ బిల్డింగ్కు దీనికి డిస్టర్బెన్స్ ఎక్కడా లేదు. అక్కడ 600 గజాలు ఉంది సుమారు. ఆ నీళ్ళ టాకి ఉంది అక్కడనే. అక్కడ నీళ్ళ టాకి ఎందుకు కట్టనిచ్చారు అంటే మీరు చేస్తే ఇది మేము చేస్తే ఇది అట్లా కాకుండా. అంతేకాకుండా ఈ పాలక వర్గం సమిష్టిగా ఏకగ్రీవ తీర్మానం కాదు మీకు ఇస్తున్నాం, కలెక్టర్ ప్రొసీడింగ్ కాదు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా ఇదంతా చేస్తుంది మహిళల నడి మధ్యన ఊర్లే ఉంటే ఎక్కడో పోయేటట్టు బాగుంటుంది ఉదయంతో ఏడొచ్చింది. ఇక నడి ఊరు మధ్యన ఉంటుంది కట్టిస్తున్నాం. అంతే తప్ప మహిళలు గవర్నమెంట్ ప్రతిరోజు మాట్లాడే మహిళల్ని సాధిస్తాం, మహిళలకు అభివృద్ధి చెందుతామంటారు. ఆ ఉద్దేశంతోనే మేము ఇదంతా ఏర్పడదు. మహిళలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది. ఈ అక్క చెల్లెలు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటున్నారు? రోజు నెల పైసలు వేయాలంటే ఎక్కడ దుర్గాదేవి, నాగమందిరం దుర్గాదేవి, లేకుంటే ఈ దుర్గాదేవి, పాతూరు దుర్గాదేవి, రాజనాథ్ దుర్గాదేవి వేసుకుంటున్న దూరితోని మేము గెలవగానే ఫస్ట్ మీటింగ్లే తీర్మానం చేసుకున్నాం. ఏమో చెప్పుకున్నాం, ఈ మహిళలకు మనం ఏదో ఒకటి చేయాలా, సర్పంచ్ గారు మీరు ఏదో ఒకటి చేయాలి, పాలకవర్గం అందరంటే మేము రిక్వెస్ట్ చేస్తే మేము లెటర్ పెడితే 7 మహిళా భవనాలు శాంక్షన్ అయిన ఇప్పటి వరకు నందిపేటలో ఒక్కొక్క మహిళ గత 20 సంవత్సరాలు శాంక్షన్ అయింది చూపెట్టుర్రి. ఎవరైతే ఇప్పుడు మాట్లాడదు వాళ్ళు చూపెట్టుండ్రి. ఎక్కడైనా శాంక్షన్ అయిందా చెప్పురు మాకు. ఎక్కడ శాంక్షన్ తెలియదు. మేము కష్టపడి తీసుకొచ్చిన దాన్ని మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఒక వీడీసీ ముసుగులో కొంతమంది ఇప్పటిదాకా వార్డు మెంబర్ పోటీ అయిన వ్యక్తి, వార్డు మెంబర్ పోటీ చేయలే, ప్రత్యక్షంగా వాడుకునలే, పోటీ చేసేలే. జెండలు వచ్చింది కదా, దమ్ముంటే పోటీ చేయాలా, జెండలు వచ్చింది చేయాలా, చేసినావా? చేయలేదు. వీడీసీ ముసుగులో రావాలా, మా మీద రూపాయలు చూపెట్టాలా. అవన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, బిల్డింగ్ ఏదైతే ఉందో మా కలెక్టర్ ప్రొసీడింగ్ ఉంది, తీర్మానం ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తున్నాం. మళ్ళొక్కసారి మా మీద ఇట్లా ఎటాక్ మేము పాలకవర్గం మేము ఏం చేయాలా? మరి మీరే ఎలక్షన్ రాజుల పాలక మీరే రాసేది ఎలక్షన్ కలెక్టర్కి ఎప్పిస్తాం, మీరే రాజకీయం చేస్తాం. మేము అందరం ఇంటికాడ ఉంటాం. ఇక మేము ఇంటికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 1749 ఓట్లతో ఎన్నికైనా నేను ప్రతి ఒక్కరు ఎన్నికైన వాళ్ళు మేము ఇంత ఆనందంగా చూస్తే
రేపు పొద్దున పరిస్థితి ఏంది? మరి మేము పరిపాలించానా లేదా? మాట్లాడుకుంది బీడీసీ ముసుగులు వచ్చి ఒక వర్గం అందరు కాదు, వాళ్ళందరూ లేరు, ఓన్లీ ఒక 8-9 మంది మాత్రమే చేస్తుండ్రు. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచే. మళ్ళొకసారి మా దగ్గరికి వచ్చి ప్రజాస్వామ్యం మీరు అడుగుండ్రి, నేను గ్రామ ప్రధాన పౌరుని, మీకు పని చేయాల్సిన బాధ్యత నా మీద నేను చేస్తా. ఏ రోజు కూడా మిమ్మల్ని దూరం చేయం. మాటకు ముందు మీరు అది చేయలేదు ఇది చేయలేదు మా దగ్గరికి వచ్చే మేము గుంతలు తీస్తే నేను గ్రామ కమిటీలో ఉన్న ప్రభుత్వ ప్రతి భూమి దానికి యజమాని గ్రామ పంచాయతీ. ఎక్కడ గ్రామ కమిటీలో ప్రభుత్వం ఏదున్నా సరే తెలుసుకొని మాట్లాడు చట్టం గురించి. దాని యజమాని గ్రామ పంచాయతీ తీర్మానం 16 మంది సభ్యులను కూర్చొని తీర్మానం చేసి ఇక్కడ మహిళలకు అవస్థ ఉంటుందని చేసినాం. దీనికి మా మీద కౌంటర్ చేసుకుంటా ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటా. మీకు పోటీ దమ్ముంటే పోటీ చేయాలి. మేము ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామో మాకు తెలుసు. ఈ రోజు కూడా ఎవరికి కౌంటర్ చేయాలి. ఇన్నేళ్ళ మా 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఊళ్ళ మీద ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినా నేను. ఇన్నావా 2001 ఎంపీటీసీ నేను. ఇవాళ పొలిటికల్ రాలేను. నేను పొలిటికల్ చేసిన నెక్కరేసుకోలే మీరు. ఇవాళ మా గురించి మాట్లాడతారా? మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం, మీరు ఖచ్చితంగా మా మీద సారీ చేయాలంటే నడది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా మేము సారీ చేస్తామంటే దీనికి ఊకుండేది లేదు. మీరు రండి, మీ సమస్య ఉంటే ఎప్పుడు 100 సార్లు ఎప్పుడు మేము వినకపోతాడు. మేము ఖచ్చితంగా ఇంటాం, ప్రజలతో ఉంటాం. ఎవరినో తయారు చేసి ఎవరు చెప్తారా? ఏ ప్రజాస్వామ్యం? రేపు మంచిగా ఒక పౌడర్ తీసుకొని గడప తీసుకొని రమ్మని చెప్తారా? గులగొడదాం రంటారు. ఏడున్నది చెప్పు, ఏడన్నా చరిత్రనా? మంచిగా పౌడర్ గడ్డపర ఇస్తారు, గులగొడేద్దాం అంటే ఏ రాజ్యంలో ఉన్నాం? అరాచక పాలన నడుస్తుందా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనా మా మీద మీరు దాడులు చేయాలని చూస్తారా? ఖబర్దార్, ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి మళ్ళొకసారి మా గురించి ఎక్కడ వేసినా కానీ దానికి ప్రతిచర్య ఉంటుంది. ఇవాళ ఏదైతే మీరైతే గుంతలు ఊడ్చి దాన్ని ఆనందిస్తున్నారో దాని ప్రతిచర్య ఉంటుంది. చట్టం ఏది చేసుకోవాలన్న చట్టం పరిధి లోపల మేము ఏం చేయాలో దాని ప్రజాబద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే మా హెచ్చరిక. ఫంక్షన్ చేయించడం జరిగిందంటే ఇక బ్రహ్మంగారి గుడి దగ్గర అది కూడా చిన్న వసతులు లేవు, బాత్రూమ్ లేకుండా అక్కడ ఏదైతే నందిపేట మండలంలో ఇంత మండలం 12,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా భవనాలు బాత్రూమ్ లేకుండే. ఎలక్షన్ టైంలో వాళ్ళు చెప్పిన మాకు ఇది ఏంటంటే అమ్మ మీకు కాదు, ఇట్లా కాదు, ఎవరికి కావాలి కట్టిస్తాం, 7 వివోలు నందిపేటలో 7 వివోలు ఇస్తామని చెప్పి ఉద్దేశంతోనే మేము అందరం పాలకవర్గం పోయి కలెక్టర్ దగ్గర అప్లై చేసుకుంటే నాకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండగడితే ఏ విధమైన నష్టం ఇక్కడ ఏమైనా ఉందా? మీరు చూసిన క్లిప్లా అక్కడ ఏముంది? నడి మధ్యాహ్నం అందరికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతోనే మేము చేసిన ఆడపడుచులు అంటే మా గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకి రక్షణ ఉండవలసిన బాధ్యత మా అందరి పైన ఉంది కాబట్టి ఇది ఏర్పాటు చేయడం అంతే తప్ప వేరే వాళ్ళతో గొడవలు చేసుకోవాలా? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోతాం. కానీ వీళ్ళు ఎట్లయితే ఎత్తురు ఇవంతా మేము కూడా చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొని విజయం సాధిస్తాం.